ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హోరాహోరీగా జరిగాయి. సో ఇలాంటి సందర్భంలో ఇటు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతున్నాయి. సో గంటకి ఉత్కంఠ పెరుగుతోంది. సో మే 4న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ లోపులో అసలు ఎవరు గెలుస్తారు, ఏంటి, బీజేపీ బలం పెరుగుద్దా, కాంగ్రెస్ బలం పెరుగుద్దా అనే ఒక ఊహాగానాల మధ్య ఈ ఎగ్జిట్ పోల్స్ మరింత కాకరేపుతున్నాయి, మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఒక పక్కేమో వేసవి తాపం, దానికి మించిన తాపం ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో కనిపిస్తుంది. ఎవరెక్కడ గెలుస్తారు, ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది, అసలు పార్టీ అధినేతలు గెలుస్తారా లేదా అనే టెన్షన్ ఇప్పుడు 5 రాష్ట్రాల్లో నెలకొంది. సో ఇప్పుడు బెంచ్ మార్క్ అనే సర్వే, సో బీజేపీలో ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి ఒక సంచలన ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు బెంచ్ మార్క్ పేరు మీదుగా. సో కేరళ విషయానికి వస్తే దాదాపుగా 140 సీట్లు, ఇటు ఎల్డిఎఫ్ 55 నుంచి 65 సీట్లు వస్తుందని చెప్తున్నారు. అండ్ యూడిఎఫ్ కూటమి 70 నుంచి 80 సీట్లు వస్తాయని చెప్తున్నారు. సో అంటే మళ్ళీ ఇటు బీజేపీకి వస్తే కేవలం 2 నుంచి 5 సీట్లు మాత్రమే వస్తాయని. అండ్ అదర్స్ విషయానికి వస్తే 0 సీట్స్, అక్కడ అదర్స్ ఎవరు ప్రభావితం చేయట్లేదు. దాదాపుగా కేరళలో ఆయన దాదాపుగా ఒక నెల రోజుల పాటు అక్కడే మకాం వేసి అన్ని సామాజిక వర్గాలతో మమేకమై అంతా ఇటు యువత, రైతులు, కార్మికులు, కర్షకులు, ఇటు విద్యార్థులు అందరితో మమేకమై సో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరి పాలన బాగుంది, లేకపోతే చేసిందేంటి, చెయ్యలేనిదేంటి, చెప్పిందేంటి, చేసిందేంటి, అసలు ఏం జరుగుతుంది అనేది దాదాపుగా 30 రోజుల పాటు ఈ యొక్క కేరళలో ఉండి ఈ యొక్క సర్వే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ యూడిఎఫ్ కాంగ్రెసే 70 నుంచి 80 సీట్లతో అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంటుందంటూ కూడా బెంచ్ మార్క్ సర్వే చెప్తున్న పరిస్థితి. సో నెక్స్ట్ పుదుచ్చేరికి వద్దాం. సో పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 16 సీట్లు రావాలి. సో 16 సీట్లు ఏదైనా పార్టీ కైవసం చేసుకుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అదే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఎన్డీఏ బీజేపీ 10 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్తుంది. అండ్ డిఎంకే విషయానికి వస్తే, స్టాలిన్ గారి డిఎంకే విషయానికి వస్తే 4 నుంచి 6 సీట్లు. ఇటు టీవీకే విజయ్ దళపతి పార్టీ విషయానికి వస్తే 12 నుంచి 14 సీట్లు వస్తాయని చెప్తుంది. సో వాస్తవానికి ఈ యొక్క 3 పార్టీలు కూడా హేమాహేమిలుగా తలపడ్డాయి పుదుచ్చేరిలో. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజలు ఎవరిని పట్టం కడతారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారుతుంది. సో ఈయన ఇచ్చిన ఏదైతే బెంచ్ మార్క్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం టీవీకేకి 14 సీట్లు వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మరి ఎన్డీఏకి 10 నుంచి 12 సీట్లు, ఒకవేళ 10 సీట్లు వచ్చినా సరే ఇటు డిఎంకేతో కలిసే ప్రసక్తి లేదు కాబట్టి ఇక్కడ టీవీకే కింగ్ మేకర్గా కనిపిస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో 100 అయినా 150 అయినా పుదుచ్చేరిలో ఒక హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుందని చెప్పి బెంచ్ మార్క్ సర్వే చెప్తుంది. సో నెక్స్ట్ తమిళనాడు, చాలా పెద్ద స్టేట్ ఇది. దాదాపుగా 234 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అన్నా డిఎంకే గెలుస్తుందని చెప్తుంది. ఇప్పటిదాకా అన్నా డిఎంకే గెలుస్తుందని చెప్పిన మొదటి సర్వే ఇది బెంచ్ మార్క్. సో ఇప్పుడే ఏదైతే బెంచ్ మార్క్ సర్వేకి సంబంధించినటువంటి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో సిఇఓ కమ్ ఫౌండర్ రవిచంద్రారెడ్డి గారితో మనం టీవీ పొలిటికల్ లీడర్ కట్టా కార్తీక్ ఒకసారి మాట్లాడారు ఈ వీడియో చేయడానికి సరిగ్గా 2 నిమిషాల ముందు. సో ఇప్పటిదాకా మీరు బెంచ్ మార్క్ తరపున చాలా సర్వేలు ఇచ్చారు, సో సరే చేశారు, మీరు గ్రౌండ్కి వెళ్ళారు, ఉన్నారు అని చెప్పారు. మరి తమిళనాడులో అందరూ డిఎంకే ప్లస్ అని చెప్తుంటే మీరు అన్నా డిఎంకే ప్లస్ అని చెప్పి కరెక్టేనా? ఇది మిగతావి కొంచెం ప్యారల్గా ఉన్నాయి, ఇవి మరీ అసలు నక్కకి నాగలోకి తేడా ఉందని మాట్లాడితే ఆయన ఏదైతే బెంచ్ మార్క్ సిఇఓ కమ్ ఫౌండర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే రేపొద్దున మీరే చూస్తారు కదా అంటూ సున్నితంగా కట్టా కార్తీక్ చెప్పిన దానికి ఆయన యాక్సెప్ట్ చేశారో లేదో మాకు అర్థం కాదు. కానీ ఇప్పటిదాకా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమిళనాడులో అన్నా డిఎంకే గెలుస్తుందని ఎక్కడా చెప్పలేదు, కానీ డిఎంకే గెలుస్తుందని చాలా ఆల్మోస్ట్ 90% ఎగ్జిట్ పోల్స్ కానీ, ప్రీ పోల్ సర్వేలు కానీ, పోస్ట్ పోల్ సర్వే కానీ అన్నీ చెప్తున్నాయి. సరే అక్కడ ఒకవేళ కింగ్ మేకర్గా ఉన్నటువంటి టీవీకే చీఫ్ విజయ్ దళపతి విషయానికి వస్తే సోషల్ మీడియాలో ట్రెండింగ్, ఇటు యూట్యూబ్లో ఎలివేషన్స్, ట్విట్టర్లో, ఫేస్బుక్లో చాలా పెద్ద ఎలివేషన్ నడుస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఒక కింగ్ మేకర్గా విజయ్ దళపతి ఉంటారనేది ఇప్పటిదాకా ఉన్న వాస్తవం. కానీ బెంచ్ మార్క్ మాత్రం అందుకు భిన్నంగా అన్నా డిఎంకేనే గెలుస్తుంది తమిళనాడులో అని చెప్పి చాలా కరాఖండిగా చెప్తుంది. సో మరి ఏం జరుగుతుంది అనేది May 4th వరకు ఆగాల్సింది. కానీ ఈ యొక్క ఇప్పటిదాకా మనం ఏదో డిస్కస్ చేసుకున్నామో అన్ని ఎగ్జిట్ పోల్స్, అన్ని ప్రీ పోల్ సర్వేల కంటే ఇది విభిన్నం అని చెప్పాలి బెంచ్ మార్క్ సర్వే. సో నెక్స్ట్ విషయానికి వస్తే అస్సాం. సో అస్సాం దాదాపుగా 126 సీట్లు ఉన్నాయి ఇక్కడ. సో బీజేపీకి 72 నుంచి 85 సీట్లు అండ్ కాంగ్రెస్కి 37 నుంచి 48 సీట్లు. అదర్స్ విషయానికి వస్తే 9 నుంచి 12 సీట్లు. ఎట్టి పరిస్థితుల్లో అస్సాంలో బీజేపీనే అక్కడ కైవసం చేసుకుందంటూ బెంచ్ మార్క్ చెప్తుంది. సో మీరేమనుకుంటున్నారు మస్ట్గా కామెంట్ చేయండి. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ మరి బీజేపీకి ప్లస్ అవుతాయా లేదంటే కాంగ్రెస్ ప్లస్ అవుతాయా? మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తున్నాను మనం టీవీ.